రామ్ నారాయణ రామ్. మొదటగా ఈరోజు మనం ప్రకృతిని ఏం అనేది అర్థం చేసుకుందాం. ప్రకృతి మరియు మనలో ఎటువంటి వ్యత్యాసం లేదు. ప్రకృతి ఉంది కాబట్టి మనం ఉన్నాం. ఆకాశంలో మరియు ప్రకృతిలో ఉన్నది అన్నీ మన శరీరంలో సంకలితం అయి ఉన్నాయి. ప్రకృతిని మనం తొలగిస్తే ఏదైనా ధర్మం, జాతి లేదా ఆలోచన విధానం నిలబడగలదా? ఈ భూమి మీద ఇవాళ ఉన్న ఏది ప్రకృతికే ఇచ్చిన వరం. మనం ఎప్పుడూ ప్రకృతిని పూజించాలి, దాన్ని గుర్తు చేసుకోవాలి, ఆకాశానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనకు ఈ జీవితం మరియు అన్ని భౌతిక సుఖ సౌకర్యాలు ఇచ్చింది. మన జీవితం ప్రకృతికి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే ప్రకృతి మనకు సమతుల్యతను ఇస్తుంది. మన జీవితం ఎక్కడి లోపం ఉంటే ప్రకృతి ఆ లోపాన్ని సరిచేస్తుంది. కాబట్టి మనందరూ ప్రకృతితో కలిపి ఉండాలి. మనిషి వద్ద ఉన్న అన్ని ఆకాశం మరియు ప్రకృతులే ఇచ్చిన వరం. ఆకాశం, భూమి, నీరు, గాలి మరియు శక్తి 5 తత్వాలతోనే అన్నీ ఏర్పడింది. వీటిని లేకుండా మనిషి శ్వాస తీసుకోలేడు, జీవించలేడు. ఆకాశం ప్రకృతిని సృష్టించింది, ప్రపంచాన్ని సృష్టించింది మరియు ప్రపంచం నుండే మనం వచ్చాము. ఇవన్నీ పరస్పరం అనుసంధానంగా ఉన్నాయి. వీటిలో నుంచి మనకు శక్తి లభిస్తుంది, మన చైతన్యం ఉత్తేజన చెందుతుంది, మన వివేకం ఏర్పడుతుంది. మనిషి ఏం చేస్తున్నాడో అది సరి అయినదేనా లేదా తప్పిదమా అని మన వివేకమే మనకు చెప్పుతుంది. మనలో ఉన్న వివేకం మన మనసు. అది మనకు అన్ని విషయాలను తెలియజేస్తుంది. మేము తప్పు చేసినప్పుడు మన వివేకం మనకు హెచ్చరిక చేస్తుంది, ఇది తప్పు అని, ఇది చేయకూడదు అని. మరియు మనం రామ్ నారాయణ రామ్ అనే మంత్రంతో త్వరగా కలవాలి. దీని భజన కీర్తన చేయాలి, జపం చేయాలి. రామ్ నారాయణ రామ్ అనే మంత్రంతో మీరు జత కట్టినప్పుడు, ఈ బీజ మంత్రాన్ని జపించినప్పుడు మీ శక్తుల అనుభూతిని మీరు స్వయంగా పొందడం మొదలు పెట్టుతుంది. మీ జీవితం వెలుగు పడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎలాంటి అంధకార జీవితాన్ని గడుపుతున్నారో మీరు ఆ జీవితం నుండి బయటపడతారు. రామ్ నారాయణ రామ్ ఒక అద్భుతమైన పేరు. ఇది మీ జీవితాన్ని విమోచనం చేస్తుంది. మీ కలలు, ఆశయాలు అన్నీ నెరవేరతాయి. ఇది మీ అంతరాత్మను పరిచయం చేస్తుంది. ఈ పేరులో శక్తి ఉంది. ఇది అన్ని సృష్టిని తనలోకి పొందింది. రామ్ నారాయణ రామ్ ఒక అద్భుతమైన పేరు. దీన్ని జపించగానే మీరు మీతోనే సాక్షాత్కారం పొందటం మొదలు పెడతారు. ప్రపంచంలో అనేక మంది రామ్ నారాయణ రామ్తో జతకట్టి వారి జీవితాలను మాత్రమే కాకుండా సమాజంలోని ప్రజల జీవితాలను కూడా శుభప్రదం చేశారు. రామ్ నారాయణ రామ్తో జత కట్టినప్పుడు అందరి జీవితాలలో ఒక కొత్త దృక్పథం వస్తుంది. ఈ కొత్త దృక్పథం మనకు కొత్త శక్తిని ఇస్తుంది మరియు జీవితం విజయవంతంగా మారుతుంది. రామ్ నారాయణ రామ్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఇది నేర్పబడుతుంది. సదా పాజిటివ్గా ఆలోచించాలి, జీవితంలో ఎప్పటికీ మంచి పనులు చేయాలి మరియు మర్చిపోకుండా ఇతరుల ఆశీర్వాదాన్ని అందించాలి. రామ్ నారాయణ రామ్ ద్వారా సమాజంలో వ్యాపిస్తున్న ప్రతికూల శక్తులను శాశ్వతంగా సమాప్తి చేయడం ప్రయత్నించబడుతుంది. దాంతో సమాజంలో అంధకారం తొలగిపోతుంది మరియు మెలుకోలపైన వెలుగును వ్యాప్తి చేస్తుంది. రామ్ నారాయణ రామ్తో జతకట్టి ప్రజల జీవితం విజయవంతం అవుతుంది మరియు వారు నిరంతరం విజయలక్ష్యానికి చేరుకుంటున్నారు. ప్రకృతికి ఒక ఖచ్చితమైన నియమం ఉంది. అది ఒక వ్యవస్థ, ఒక క్రమబద్ధమైన మార్గంలో నడుస్తుంది. ఇదే వ్యవస్థ ఒకరిని మరొకరితో బంధిస్తుంది. అంతరిక్షంలో ఉన్న అన్ని గ్రహాలు, నక్షత్రాలు అవి ఒకరితో ఒకరు సమతుల్యంగా నడుస్తున్నాయి. ఎప్పుడూ ఒకదాని వల్ల మరొకటి ఢీకొనదు, ఎందుకంటే అవి ఒక నియమం ప్రకారం నడుస్తున్నాయి. ఆకాశంలో ఎప్పుడూ ఒకదాని వల్ల మరొకటి వేరు కాకుండా ఉంటుంది. ద్వేషం ఉండదు. అయితే భూమి మీద మన మధ్య ఎందుకు ఈ విభేదాలు ఉన్నాయి? ఎందుకు మనం ఒకరికొకరు ద్వేషం, కక్ష, అసహనంతో ఉంటాం? మనం ఎందుకు ఆకాశం లేదా ప్రకృతిలో ఈ సూత్రాన్ని నేర్చుకోకుండా జీవించలేము? జీవితం క్రమబద్ధమైన మార్గంలో సాగాలి. ఈ పాఠం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆకాశం, అంతరిక్షం, ప్రకృతి మనకు అన్నీ ఇచ్చాయి. ఇవే అగ్రగణ్యమైనవి. వీటి కంటే పెద్దదేమీ లేదు. మీరు కూడా జీవితం ఒక నియమంలో నడపాలని కోరుకుంటే మీరు వెంటనే రామ్ నారాయణ రామ్ అనే మంత్రంతో జత కట్టాలి. ఇది మీ జీవితంలో సార్థకమైన మార్పును తీసుకువస్తుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ పేరుతో జత కట్టి వారి జీవితాలను సరిచేసుకున్నారు. జీవితం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకున్నారు.
అందువల్ల మీరు ఎప్పటికీ సమయం దొరికినప్పుడు రామ్ నారాయణ రామ్ జపం చేయండి. మెల్లగా ఈ పేరు మీ శ్వాసలతో కలిసి మీ ప్రతి కణంలో ప్రవేశిస్తుంది.